ప్రతి ఒక్కరూ ఈవెన్ కాలేజీ ప్రిన్సిపాల్ కానీ మిగతా వాళ్ళని కూడా ఎవరైతే దోషులే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మమతా బెనర్జీ నాట్ ఓన్లీ సీఎం, ఆమె హోమ్ మినిస్టర్ కూడా, ఆమె హెల్త్ మినిస్టర్ కూడా, ఒక స్త్రీ కూడా, కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఆ రోజు మిడ్ నైట్ అంతా తెల్లారులు జాను ఉన్నాడని తెలిసి ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా సమయానికి ఇన్ టైంలో ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. అన్నీ ఉల్టా పుల్టా చేశారు. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఈవెన్ ఫైట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని అమ్మాయిలు బయటకు వస్తున్నాం, జాబులు చేస్తున్నాం, కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకునే లోపలే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఇంకేం చెప్పగలం? అసలు మనకి ఫ్రీడమ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఇలాంటి ఇన్సిడెంట్స్ బాధపడాలా? అమ్మాయిలకి సపోర్ట్ ఇవ్వాలండి. కొడుకులున్న ప్రతి ఒక్క తల్లి గట్టిగా చెప్పాలి అని నేనంట. మీరేమంటారు అక్క? అదే చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని పిల్లలకి నేర్పించాలి. ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా నేర్పించాలని మేము అబ్బాయిలు కూడా చెప్పాలి. మనకి ఒక ఆడది ఎంత లేట్ అయినా సరే, ఎంత ఒంటరిగా అయినా సరే సేఫ్ గా ఇంటికి రిటర్న్ వస్తుంది అని నమ్మకంతో తల్లిదండ్రులు ఇంట్లో హ్యాపీగా పడుకొని మా అమ్మాయి సేఫ్ గా ఇంటికి వస్తుంది అన్న రోజే మనకు నిజమైన స్వాతంత్రం. అక్క అదేదో స్లోగన్ ఉండే కదా అక్క, అది అర్ధరాత్రి మహిళా రోడ్ల మీద తిరిగినప్పుడే స్వాతంత్రం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పాప స్కూల్కి వెళ్ళిందంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడా, స్కూల్లో సీనియర్స్ ఏం చేస్తారా అనే భయం ఉంటుంది. అవునా? కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి సేఫ్గా ఇంటికి వస్తుందా? అది కూడా మనకు లేదు. పేరెంట్స్ వెళ్ళి దింపాలి, తీసుకురావాలి. కాలేజెస్లో అంతే ఉంది, ఆఫీసెస్లో అంతే ఉంది, చిన్నపిల్లల స్కూల్స్లో అంతే ఉంది. సో ఇవన్నీ కాకుండా ఒక మగ పిల్లోడికి మనం చిన్నప్పటి నుంచి ఆడదానికి రెస్పెక్ట్ చేయాలమ్మా అని చెప్పి మనం నేర్పించి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత లేడీస్ని రెస్పెక్ట్ చేసే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం. అది నేను అనుకుంటున్నాను. రోడ్డు మీద నడవడం చాలా కష్టం. పెట్టండి వర్క్ ప్లేస్ లో తను ఏం వేసుకున్నా కష్టము. ఎట్లాంటి ఇండియన్ డ్రెస్ వేసుకున్నా, చీర కట్టుకున్నా, లేకపోతే వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా, పబ్కి వెళ్ళే అమ్మాయి ఉన్నా, టెంపుల్కి వెళ్ళే అమ్మాయి ఉన్నా, ఏ అమ్మాయి చేస్తుంది? ఆమె పబ్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే ఆమె పబ్కి వెళ్ళింది కదా, అందుకే మరి టెంపుల్కి వెళ్ళిన అమ్మాయికి చేస్తారు. అదే కదా, అమ్మాయి ఎంత అన్సేఫ్ గా ఉందో టెంపుల్కి వెళ్ళే అమ్మాయి ఉందో అంతే అన్సేఫ్ గా ఉంది. స్కూల్ అంటే ఒక విద్యాక్షేత్రం అంటే ఈక్వల్ టు టెంపుల్లో సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ లేదు, కాలేజ్లో సేఫ్టీ లేదు, మనకు ఆఫీసెస్లో సేఫ్టీ లేదు, రోడ్డు మీద ఎక్కడ సేఫ్టీ లేదు. అప్పుడు మహిళలు ఎలా ఈ సొసైటీ మార్చాలంటే మనము స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ శిక్షణ ఇవ్వాలి. We have to teach our children to be independent as well as respect women. It starts from the house. మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఆడవాళ్ళు, మీ మదర్స్ ని రెస్పెక్ట్ చేయకపోతే అదే వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ద స్టార్ట్. ఏం చెప్పాలంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తి వాడు ఒక సైకో. వాడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. 4 పెళ్లిళ్ళు చేసుకున్న వానికి పోలీసులో ఇన్ఫార్మర్గా ఎట్లా జాబ్ ఇచ్చిండ్రు? వానికి అన్ని హాస్పిటల్కి ఎక్కడికంటే అక్కడ వెళ్ళే రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? మెయిన్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరు? ఒక లేడీ. ఆ లేడీకి ఆమెకు తెలియట్లేదా ఒక అమ్మాయిని అంత దూరంగా చంపేసినారనేసి? ఇప్పుడు వాడిని కూడా గవర్నమెంట్ కాదు, అదే లేడీస్ డాక్టర్స్ మధ్యలో మనం వదిలేసేయాలి. ఆ అమ్మాయికి అయితే ఏ రకంగా అయితే హింస పెట్టినో అదంతా కూడా లేడీసే చూసుకుంటారు, లేడీ డాక్టర్సే చూసుకుంటారు. ఇది మటుకు కంపల్సరీ జరగాలి. ఇది గవర్నమెంట్ కోట్ల బోర్డులో పెట్టి మనం చెప్పడం కాదు. మెయిన్ లేడీస్ మధ్యలో వదిలేస్తే అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకు ఒక ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో. అలాగే వీడిని కూడా అట్లా మహిళల మధ్యలో వదిలేస్తే ఇంకోసారి అమ్మో మాకేమైనా జరిగితే మా పరిస్థితి కూడా ఇంతే కదా అనేసి ప్రతి ఒక్కరు భయపడి ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ అదే కాదు, ప్రతి ఇన్సిడెంట్ ఇలాంటి జరిగిన ప్రతిసారి అమాయకులను బలి చేస్తున్నారు కానీ అసలు దోషులను పట్టుకోవట్లేదు. అసలు దోషులను తప్పించుకుంటున్నారు. ఎవరో ఒకటి బకరాన్ చేసేసి వాడిని ఇరికించేసి మిగతా వాళ్ళు తప్పించుకుంటున్నారు. కేసు క్లోజ్ చేయడానికి అమాయకులను బలి చేస్తున్నారు. ఈ కేసులో కూడా జరిగింది ఇదే. అసలు నేరస్తులు బయటకు రావట్లేదు. బయటకు రాకుండా వాళ్ళని నొక్కి పెట్టడానికి ఒకరిని ఇరికించారు, ఒకరిని మాత్రమే బలి చేస్తున్నారు. మహారాష్ట్రంలో 4 ఏళ్ల పాపని ఆ అమ్మాయి ఇట్లానే జరిగింది.
చిన్న పాప దగ్గర నుంచి ముసలి వయసు హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కోసం. యాక్చువల్గా అది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి ఏంటంటే మనం ఎప్పుడైనా మన నోటీస్కి వచ్చినప్పుడు కానీ న్యూస్లో వచ్చినప్పుడు కానీ చూస్తాం, దాని గురించి 2 రోజులు బాధపడుతున్న తర్వాత దాని గురించి మర్చిపోతాం మొత్తానికి. అసలు ఏ ఇన్సిడెంట్ కానీ జరిగేది అదే కామన్గా. ఇంకా అది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ తీసిన టెంపర్ సినిమా లాగా ఇమీడియట్గా జరిగిపోయేది ఏదైనా శిక్ష అమలు చేసేది ఉంటేనే ఇట్లాంటివి ఆగుతాయని అనుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని రకాలుగా రియాక్ట్ అయినా పోయిన ప్రాణం తిరిగి రాదు, మళ్ళీ ఏం చేయలేని దానికి. ఇంకా ఏం మాటలు కూడా లేవు దీంట్లో. అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనము ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి, అసలు ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా పెట్టినా సరే వాళ్ళ కుటుంబానికి తీర్చలేని లోటే అదైతే ఎవరూ కూడా వెనక్కి తీసుకురాలేంటి. బట్ ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి, అసలు ఎన్ని రకాలుగా శిక్షించారు చాలా తక్కువనే అసలు. మామూలుగా ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుకుంటే పాతవి దిశ, ఇంకా చాలా కేసులు ఉన్నాయి మనకి. న్యూస్లో చాలా అయితే న్యూస్లోకి రాకుండా ఇంట్లో సెటిల్మెంట్లు అయిపోయి, లేకపోతే పంచాయతీలో సెటిల్మెంట్లు అయిపోయి చాలా ఉంటాయి అసలు మామూలుగా. ఇంకా ఆడపిల్లలుగా పుట్టడం వాళ్ళు తప్పు అనుకోవాలా, లేకపోతే